అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 22 అనగా సోమవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి జీవితంలో రాబోయే శుభాశుభాలు ఎటువంటివి? వీరి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఆ సమస్యలకు తగిన పరిహారాలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయాలి? మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే గనక లైక్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున గ్రహాలు అనేవి అన్ని విధాలుగా కూడా వీరికైతే మేలు చేయబోతున్నాయి. అలాగే వీరి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలాగే డబ్బు, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా వీరికి రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడైతే వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకు అంతా పూర్తిగా అయితే అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా అయితే ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రాశి అని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ బాధ్యత, న్యాయం పట్ల వీరికి అప్రమత్తంగా ఉంటారు. పుట్టుకతోనే చాలా బాధ్యతారహితంగా అయితే ఉంటారు. చిన్న వయసులో పేదరికం అనేది వీరి మీద పడుతుంది. ఇక అడ్డు అనేది ఏమి ఉండకుండా వీరు కష్టాలతోనే జీవించి ఉంటారు. ఎన్ని కష్టాలైనా కానీ నవ్వుతూ భరిస్తూ ఉన్న రాశివారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో విశేషమైనటువంటి రాశివారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా కాలం అనేది అనుకూలంగా ఉండబోతుంది. అయితే రేపటి రోజున మీకు అంతేకాకుండా మీరు ఒక్కసారి గనక మీ చెట్టు పట్టుకుంటే గనక అది విడిచిపెట్టరు. ఏదైనా సరే ఒక పని అనుకున్నాక అది అయ్యేంత వరకు నిద్రపోరు. మధ్యలో విడిచిపెట్టారు అనేది మీకు అసలు చేత కాదు. మీరు గాలిలో మేడలు కట్టారు. వేల మీద అయితే నిలబడి అసలు ఆలోచిస్తూ ఉండరు. మీ సాధ్యమైనంత వరకు మీరు పనులు పూర్తిగా చేస్తారు. మనసు పెట్టి చాలా లోతైనది. సముద్రం పైన అలలు ఎంత అలజడిగా ఉన్నప్పటికీ లోపల ఎంత ప్రశాంతంగా ఉన్నట్టుంటుందో మీరు కూడా అలానే పైకి గంభీరంగా కనిపిస్తారు. కానీ మీ మనసులో ఎంతో ప్రేమ, ఆప్యాయత అయితే పూర్తిగా నిండి ఉంటుంది. మీకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే కనుక మీలో ఉన్న దాగి ఉన్న బాధనైతే మీరు ఎవరికి చెప్పుకోరు. మీ కష్టాలను ఆలోచిస్తూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోతూ ఉంటారు. అయితే ఎవరి దగ్గర కూడా చావాల్సిన అవసరం అయితే మీకు అసలు ఇష్టం ఉండదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరు స్నేహానికి చాలా నమ్మకమైన ప్రాణం ఇస్తారు. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరినైనా ఏమైనా చేసి మోసం చేశారని చెప్పే మాత్రం వారిని జీవితంలో కూడా మీరు అసలు మళ్ళీ తిరిగి దగ్గరకు రానివ్వరు. వారి ముఖం చూడడానికి కూడా అస్సలు ఇష్టపడరు. గత కొన్నాళ్ళుగా ఏంటంటే మీకు జీవితం ఒక ముళ్ళబాటలాగా మారింది. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసేలాగా చేసింది. మీరు ఎంత మంచి చేసినా కూడా ఒక చెడ్డ పేరే వచ్చింది. కానీ మీ సొంత మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇలాగే కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం మిమ్మల్ని చాలా బాగా కృంగదీశాయి. డబ్బు విషయంలో మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. చేతికి వచ్చినటువంటి డబ్బు నిలబడకపోవటము, అవసరానికి ఎవరు సహాయం చేయకపోవటం మీకు అసలు కూడా తగ్గలేదు. అలాగే నిద్రలేమి సమస్యలు, రాత్రులు గడిపారు. ఉద్యోగంలో కూడా మీకు సరైనటువంటి గుర్తింపు అనేది రాకపోవటం, ఇవన్నీ తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ మీరు మాత్రం ఎంత తెలివి ఉన్నా కూడా అక్కడే ఆగిపోతున్నారు. అధికారులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రాబోతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని రోజు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు ఇటువంటివన్నీ కూడా ఎక్కువ బాధ పెడుతూ ఉన్నాయి. అసలు నా జాతకం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఎదురవుతున్నాయని చెప్పేసి మీరు ప్రతిరోజు భగవంతుడిని అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా భగవంతుడితో మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఈ యొక్క రాశి వారి యొక్క అసలు బాధపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. ముందు ముందు రోజుల్లో చాలా అద్భుతమైన రోజులైతే మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకోవాలంటే రేపటి రోజున చాలా అద్భుతమైన రోజని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి కూడా మీరు పడ్డ శ్రమకు కూడా సమయం రేపైనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భగవంతుడు మీకు అన్ని రకాలుగా మీకు అన్ని పరీక్షలు అయితే మీరు నెగ్గారనే చెప్పుకోవచ్చు. మీరు మెరుపు వేగంతో అయితే రేపటి రోజున కష్టాలన్నింటినీ మీరు తుడిచిపెట్టుకోబోతున్నారు. ఇప్పుడు పరీక్ష కాలం అనేది పూర్తయింది. ఇక ఫలితాలు వచ్చే సమయం అనేది చెప్పుకోవచ్చు. భగవంతుని అన్ని రకాలుగా అన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాడు. ఇక ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. కొత్త కొత్త విజయాలు అనేవి మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మిమ్మల్ని మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అనేది మారగబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున మీకు జరగబోయేటువంటి శుభ పరిణామాలు కూడా ఎన్నో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున శుభ పరిణామాలు మీరు తెలుసుకోవడానికి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు రేపటి రోజున అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఇన్నాళ్ళు ఒక్క రూపాయి కూడా మీకు పని వంటి కష్టం అనేది ఫలించకపోయినా కూడా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. అలాగే మీకు రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి. అలాగే ఎప్పుడో పోయి వచ్చి ఉన్న పడి ఉన్న ధనం కూడా ఇప్పుడు మీకైతే వడ్డీతో సహా తిరిగి రాబోతుంది. కోర్టు గొడవలు, చిక్కుముళ్ళు అవన్నీ కూడా మీ చేతికి రాబోతున్నాయి.
ముఖ్యంగా ఎవరైతే ఆ అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో అప్పులన్నీ తీరేటువంటి మార్గం దొరుకుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం రాబోతుంది. మిమ్మల్ని రేపటి రోజున మీకు ధనలక్ష్మి మిమ్మల్ని తలుపు తట్టబోతుంది. అవకాశం వచ్చింది, డబ్బు వచ్చిందని ఎక్కువ కనిపిస్తుందని మీరు బంగారం కొనుగోలు చేస్తారు. ఇంటికి కావాల్సిన విలువైన వస్తువులన్నింటినీ రేపటి రోజున కొనుగోలు చేయబోతున్నారు. డబ్బు లేకపోయి అన్ని పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. డబ్బు కోసం ఎవరి దగ్గర కూడా రేపటి రోజున చేయి చాపాల్సిన అవసరం అసలు లేదు. మీ దగ్గర నలుగురు వచ్చి సహాయం అడిగేటువంటి స్థాయికి అయితే మీరు ఎదగబోతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి రేపటి రోజున చాలా మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు మంచి జీవితంతో పాటు మంచి జీతంతో పాటు అంతా ఉద్యోగం కూడా లభించబోతుంది. ఇప్పటికే ఉద్యోగం చేసే వారికి అయితే పదోన్నతులు, జీవితం కూడా పెరగబోతుంది. మీ కోరిన కళలను అయితే నెరవేరబోతున్నాయి. మీ కళలు సాకారం చేసుకునేటువంటి గొప్ప రోజు మీ జీవితంగా మిగలబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ఇన్నాళ్ళు అంటే ఒక ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ పని గుర్తింపు మీ అధికారులు మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు. అలాగే మీకు కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారు. సమాజంలో మీకు గౌరవం అనేది మరింతగా పెరగబోతుంది. నేటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపటి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదుగుదల అనేది ఉండబోతుంది. మీ మాటకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ పెరగబోతుంది. 10 మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మీ గుర్తింపు పొందబోతున్నారు. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి, రాశి వారికి మంచి పదవులు లభించే అవకాశం అయితే మరింతగా కనబడుతుంది. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇల్లు కట్టుకోమని చెప్పి, సొంత ఆస్తి సంపాదించుకోమని చెప్పి ఎప్పటి నుండో కోరుకున్న కళలు అయితే మీ కోరికలన్నీ నెరవేరబోయే రోజనైతే చెప్పుకోవచ్చు. అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. సొంత ఇంటి కళలు నెరవేరబోతుంది. గృహ రుణాలు మంజూరవుతాయి. స్థలం కొనడానికి కానీ లేదా ఉన్న స్థలాన్ని బాగు చేసుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు కొత్తగా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ వాహనం అనేది మీకు అదృష్టాన్ని తప్పకుండా తెచ్చిపెడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికైతే ఇది బంగారు సమయం అని చెప్పుకోవచ్చు. భూముల ధరలు పెరగడం, ఏకంగా మీకు మంచి లాభాలు రావడం, ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి రేపటి రోజున తొలగిపోయి మీకు అంతా శుభదాయకంగా ఉండబోతుంది. ఒక బంధం అనేది రేపటి రోజున మరలా మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇదివరకు ఎవరైనా కానీ విడిపోయి ఉంటే మరలా తిరిగి కలిసేటువంటి అవకాశం రేపటి రోజున మరింతగా కనబడుతుంది. ప్రేమికుడు, ప్రేమికురాలు ఏ బంధం అనేది ఎవరైనా కానీ అది ఆస్తులు కాదంటే శ్రేయోభిలాషులు ఎవరైనా కానీ, స్నేహబంధం ఎవరైనా కానీ ఈ బంధం అనేది రేపటి రోజున మళ్ళా తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించడం అయితే జరుగుతుంది. చాలా వండర్ఫుల్గా అయితే ప్రశాంతంగా అయితే వాతావరణం రేపటి రోజున మీరు గడపబోతున్నారు. మీ పిల్లల నుండి మంచి శుభవార్తలు వినబోతున్నారు. మంచి యోగదాయకమైన రోజనైతే చెప్పుకోవచ్చు. మీ దాంపత్య జీవితంలో అన్ని రకాల మనస్పర్ధలు తొలగిపోయి మీరు అన్ని రకాలుగా కూడా ఇంట్లో దాంపత్య జీవితం అనేది సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉండబోతున్నారు. చదువులో రాణించలేని పిల్లలు అయితే రేపటి రోజున ఉద్యోగంలో కూడా చదువులో స్థిరపడడం కూడా జరుగుతుంది. ఎంతో ఆనందంగా కలగజేస్తుంది. పిల్లల పెళ్ళిళ్ళ సంబంధాలు కుదరటం లేని వాళ్ళు కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు వినబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా మీకు అన్ని శుభవార్తలే వినబోతున్నారు. ఎంతో కాలంగా పిల్లల కోసం మీరు ఏడ్చేటువంటి దంపతులు కూడా మీకు రేపటి రోజున సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు మరిన్నిగా ఉన్నాయి. ఇంట్లో ఏదో ఒక శుభకార్యం సంబంధించిన చర్చలు జరగబోతున్నాయి. అలాగే బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కలకలలాడుతూ ఆరోగ్యంలో మార్పులు రాబోతున్నాయి. మీకు ఉన్నటువంటి రోగాలు కూడా తగ్గుముఖం పడబోతున్నాయి. అలాగే మీ బలహీనత, గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం కనబడుతున్నాయి. ఎక్కువ ఉత్సాహం అయితే మీలో రెట్టింపు అవుతుంది. అయితే మీరు తినేటువంటి తిండి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ తప్పకుండా చేసుకోవాలి. మనసులో ఉన్నటువంటి భయాలను పక్కన పెట్టి యోగా, ధ్యానం ఇటువంటివన్నిటి మీద దృష్టి పెట్టాలి. దైవ చింతన అనేది చాలా ఎక్కువగా మీరు చూసుకోవాలి. వ్యాపారం చేసేవారికి ఇది చాలా లాభదాయకమైన సమయం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇనుము, సిమెంట్, నూనె ఇలా నిర్మాణ రంగంలో ప్రయాణం చేసే రంగంలో అయితే చాలా మంచి లాభాలు కనబడబోతున్నాయి. ఇక శని భగవానుడికి ఇష్టమైనటువంటి రంగాల్లో మీరు వ్యాపారం నిర్వహిస్తారు కనుక కొత్త బ్రాంచ్లు కూడా తెలియబడుతున్నాయి. అలాగే అవకాశాలు చాలా మరిన్నిగా కనబడుతున్నాయి. గొడవలు తొలగిపోతాయి. రేపటి రోజున మీకు తెలియకుండా ఆశ్చర్యపరిచే శుభవార్తలు మరిన్నిగా ఉన్నాయి. ఊహించినటువంటి లాభాలు రావడం కూడా ఖచ్చితంగా మీరు చవిచూస్తారు. పోటీదారులను తట్టుకొని సంపాదన అయితే మీరు నిలబడతారు. మీరు నిలబడే స్టాక్ అంతా కూడా అమ్ముడుపోతుంది. రైతు సోదరులకు కూడా ఇది ఒక చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. పంట దిగుబడి బాగుంటుంది. పాత అప్పులన్నీ తీరిపోతాయి. పాడి పరిశ్రమలు ఉన్న వారికి కూడా పాల ఉత్పత్తి అనేది పెరగబోతుంది. లాభాలు రాబోతున్నాయి. మహిళలకు రేపటి రోజున మంచి సమయం అద్భుతంగా ఉండబోతుంది. మీరు కొనుక్కునేటువంటి బంగారు బట్టలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా మరిన్నిగా ఉన్నాయి. అలాగే ఆస్తులు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసేటువంటి మహిళలు అయితే రేపటి రోజున పని ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. గృహిణులకు కూడా ఇంటి పెత్తనం అనేది చాలా తగ్గుముఖం పడుతుంది. ఇంట్లో విలువైన ఆభరణాలు అయితే మీరు తీసుకురావడం అయితే మొదలు పెడతారు. ఇలా మొదలు పెడితే అందులో రేపటి రోజున మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది నిల్వ ఉంటుంది. చదువుకున్న విద్యార్థులు రేపటి రోజున మంచి స్వర్ణయుగం అనేది చెప్పుకోవచ్చు. చదువు మీద మంచి శ్రద్ధ పెట్టుకోవాలని, అలాగే మీరు రేపటి రోజున
దైవ చింతనలో నిండి ఉండడం ఎంతో మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉన్నవారు తప్పకుండా మీ దుకాణాల్లో లక్ష్మీ గణపతి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి మీరు కనీసం బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టి అగరబత్తులు వెలిగిస్తూ ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యాలు వేయడం ద్వారా మీ వ్యాపారంలో అభివృద్ధి మరింతగా మీరు చవి చూడబోతున్నారు. అలాగే ప్రతిరోజు మీరు తప్పకుండా దైవారాధన అయితే చేసుకొని తీరాలి. మీరు ఆ భగవంతుణ్ణి అస్సలు మర్చిపోవద్దు. నిత్య పూజలు అయితే చేసి తప్పకుండా అయితే తులసి మొక్క దగ్గర కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు అయితే వెల్లువిరుస్తాయి. తప్పకుండా ఇవన్నీ అయితే మీరు చేసి తీరాలి. అలాగే మీరు రేపటి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం వల్ల, అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం మీ వెంటే ఉంటూ ఉంటుంది. తప్పకుండా అయితే శివుని యొక్క అభిషేకం కూడా చేయవలసి ఉంటుంది. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు పని ఆటంకాలు లేకుండా ఉండాలంటే గనక నుదుటిన సింధూరం ధరించి దైవభక్తితో అయితే నిత్యం దైవనామస్మరణ చేస్తూ ప్రతి పనిని మొదలు పెట్టడం వల్ల ప్రతి పని మీకు ఆటంకం లేకుండా అయితే జరుగుతాయి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధనలు చేయాలో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.